సామాన్యులపై హైడ్రా కొరడా ఇప్పుడు ఇదే హైదరాబాద్లో హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్లోని అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. సామాన్యులు, సెలబ్రిటీలు, రాజకీయ నేతలు అనే తేడా లేకుండా కబ్జా అని తెలిస్తే చాలు కూల్చివేతలకు పనిపెడుతోంది. అయితే సామాన్యులపై కూడా హైడ్రా తన ప్రతాపాన్ని చూపడం ఇప్పుడు సంచలనంగా మారింది. పైసా కూడబెట్టి ఇల్లు కొనుక్కుంటే ఇప్పుడు అవి అక్రమ నిర్మాణాలంటూ హైడ్రా కూల్చివేస్తుండటంతో సామాన్యులు చేసిందేమీ లేక కన్నీటి పర్యంతమవుతున్నారు. ఉద్యోగం చేసుకుంటూ డబ్బు కూడబెట్టి ఇల్లు కొన్నవారు కొంతమంది అయితే లోన్ తీసుకుని సొంత ఇల్లును నిర్మించుకున్నవారు మరికొంతమంది. అయితే ఆ నిర్మాణాలు FTL బఫర్ జోన్లో ఉందంటూ హైడ్రా కూల్చివేస్తోంది. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేస్తున్నారంటూ సామాన్యులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 5-6 ఏళ్ల క్రితం కట్టుకున్న ఇళ్లు అక్రమని ఎలా చెప్తారంటూ నిలదీస్తూ ఉన్నారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ తో సహా అన్ని పర్మిషన్లు ఉన్న నిర్మాణాలను ఎలా తొలగిస్తారంటూ ఫైర్ అవుతున్నారు. ఇళ్లకు ట్యాక్స్ కడుతుంటే అవి ఎలా అక్రమ నిర్మాణాలు అవుతాయంటూ ప్రశ్నిస్తున్నారు. మల్లంపేట కత్వా చెరువు ఆక్రమణకు గురైందంటూ విల్లాలను ఉదయం నుంచి హైడ్రా కూల్చివేసింది. లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ విల్లాలోని 24 విల్లాలను అక్రమంగా నిర్మించారని, ఆ 24 విల్లాల్లో 8 విల్లాలను కూల్చారు. మరికొన్నింటిని కూల్చడానికి మార్కింగ్ వేశారు. అయితే ఉన్న ఫలంగా వచ్చి ఇంట్లో సామాన్లను బయటపెట్టి మరీ విల్లాలను కూల్చివేశారు హైడ్రా అధికారులు. విశేషం ఏంటంటే నిన్న గృహప్రవేశం చేసిన ఓ ఇంటిని కూడా హైడ్రా అధికారులు కూల్చిపోయారు. దీంతో బాధితులు 2 రోజులు సమయం ఇవ్వాలని కోరడంతో అక్కడి నుంచి అధికారులు వెనుదిరిగారు. ఇక మాదాపూర్లోని సున్నం చెరువు ఆక్రమణలకు గురైందంటూ హైడ్రా అధికారులు సామాన్యుల ఇళ్లను కూల్చివేశారు. ఇళ్లకు అన్ని అనుమతులు ఇచ్చి ఇప్పుడెలా కూల్చివేస్తారంటూ సామాన్యులు నిలదీస్తున్నారు. 7-8 ఏళ్ల నుంచి ఇళ్ల నిర్మాణాలు జరుగుతుంటే అప్పుడేం చేశారని ప్రశ్నిస్తున్నారు. కొన్ని చోట్ల కూల్చివేతను యజమానులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రెక్కలు ముక్కలు చేసుకుని ఇళ్లను నిర్మించుకుంటే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తున్నారంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అయితే సామాన్యుల గోడును హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సామాన్యులు ఇప్పటికే నివాసం ఉంటున్న గృహాలను కూల్చబోమని తెలిపారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కట్టడాలను మాత్రమే కూలుస్తున్నామని స్పష్టం చేశారు. మాదాపూర్ సున్నం చెరువు, దుండిగల్ మల్లంపేట చెరువులో అక్రమంగా నిర్మించిన వాటిని మాత్రమే కూల్చివేస్తామని క్లారిటీ ఇచ్చారు రంగనాథ్. నోటీసులు అయినా అది కోర్టులో ఉంది. కోర్టులో మేము రీకౌంట్ సర్వే, కోర్టు కూడా చెప్పింది రీకౌంట్ సర్వే చేయండి, రాంగ్ ఉంటే ఏం చేయాలో అని. ఇప్పుడు రీకౌంట్ సర్వే ఎందుకు చేయలేదు? రీకౌంట్ సర్వే చేయమని ELC ఉంది, అన్నీ ఉన్నాయి, ఇదిగో పర్మిషన్ ఉంది, కోర్టుకు వెళ్ళిన కాగితాలు ఉన్నాయి. ఎందుకండి మాకు అసలు ఇవ్వలేదు. ఇక్కడ బఫర్ జోన్ అని చెప్పి ఇక్కడ మీరు ఒకటి ఆపారు. 100-200 అడుగుల తర్వాత అది ఉంది. ఏ విధంగా మీరు అది FTL అని చెప్తున్నారు? ఏ విధంగా బఫర్ జోన్ ఇక్కడ ఉన్నప్పుడు FTL అది ఎలా అవుతుంది? 200 అడుగుల పైన ఉంది అది. ఇగో ఇది ఇలా ఉంది, తప్పు ఉంది. ఒక నాదుడు లేడు మాకు చెప్పడానికి. ఇక్కడ మీది రాంగ్ అని చెప్పి మీరు కొట్టండి, కొట్టొద్దని మేము అంటలేదే. అన్యాయంగా ఉంటే కొట్టేయండి. మేము డబ్బులు ఇచ్చుకొని అన్ని చేసి ఇంత బిల్డింగ్ కట్టుకొని మీరు ఇప్పుడు వచ్చి కట్టేస్తుంటే మరి అప్పుడేం చేశారు? అందరూ అప్పుడేం చేశారు? మాకు అమ్మినప్పుడు తెలియలేదా? మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు తెలియలేదా? LRS URSలు కడుతున్నప్పుడు మీకు తెలియలేదా? పండు కడుతున్నాం అన్ని మీకేం తెలియలేదా? ఇప్పుడు మీకు తెలిసిందా? ఇంత డబ్బు ఖర్చు పెట్టుకునేక మీరు వచ్చి మమ్మల్ని కొడుతున్నారు.